సార్ కమింగ్ అప్ గేమ్ చేంజర్, డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం. మూడిట్లో ఏ మూవీ చూస్తారు? మీరు చెప్పారు కదా సంక్రాంతి వస్తున్నాం, గేమ్ చేంజర్, డాకు మహారాజ్. డాకు మహారాజ్ లో నేను జైల్ సీన్ లో బాలయ్య బాబు గారు పక్కనే యాక్ట్ చేశాను. బాలయ్య బాబు గారు చాలా మంచి వాళ్ళు, కోపిస్టులు చాలా అంటారు. ఆయన కోపం వస్తే కోపమే, కొట్టేస్తాడు నేరుగా, అంతే వెనక ముందుగా. కానీ ఫ్రెండ్షిప్ కి వస్తే చాలా క్లోజ్ గా మాట్లాడతారు, జోక్లు వేస్తారు సార్. చాలా మంచోడు, వ్యక్తిగతంగా చాలా మంచోడు సార్. నేను గమనించింది అదే ఆయనలో. మేము ఆయన పక్కనే చేసినప్పుడు సార్ నమస్తే సార్ అంటే షేక్ హ్యాండ్ ఇచ్చారు సారు. ఎవరు బాలయ్యబాబు గారు షేక్ హ్యాండ్ ఇచ్చారు, ఆయన చేశారు. తర్వాత దాంట్లో జైలు సీన్ లో నేను పక్కనే బాలయ్యబాబు గారు పక్కనే చేశాను. చాలా మంచోళ్ళు సార్, సూపర్. తర్వాత గేమ్ చేంజర్ లో నేను ఓటేసాను మేడం, పొలిటికల్ మూవీ అది. ఓటేసాను, ఓట్ సీన్ వేసాను. నా తర్వాత సముద్రకన్ గారు వస్తారు, యాక్షన్ కెమెరా రోల్, యాక్షన్ అనగానే నాదే స్టార్ట్. తర్వాత ఓటేసాను, క్లోజ్అప్ షాట్ మేడం అది. తర్వాత సముద్రకన్ గారు వస్తారు, శుభలేఖ సుధాకర్ గారు వస్తారు, అవన్నీ చేశాను. సంక్రాంతికి వస్తున్నారు మాత్రం నేను యాక్ట్ చేయలేదు వనవాసం. కానీ అనిల్ రావుపూడి గారు చాలా అద్భుతంగా తీశారు సినిమా. అది కామెడీ మూవీ. సంక్రాంతికి కుటుంబ కథా చిత్రంగా అందరూ చూడదగ్గ సినిమా. అది చాలా కామెడీగా ఉంటుంది, అది చాలా బాగుంటుంది నా అభిప్రాయం. సాంగ్స్ ఎలా ఉన్నాయంటారు అందరూ? సూపర్. గోదావరి గట్టు మీద రామ చిలకవే, రమణ గోగుల వండర్ఫుల్. ఆయన వాయిస్ ఒక అద్భుతం. తర్వాత అమ్మాయి పేరు గబర్కుంటున్నారు, మధుప్రియ, ఎక్సలెంట్ పాడింది, సూపర్. ఆ అమ్మాయి చాలా బాగా పాడింది, వాయిస్ ఓవర్ సూపర్ మేడం. ఆ సాంగ్ చాలా హిట్ అవుద్ది. ఇప్పటికే కొన్ని మిలియన్ వ్యూస్ వచ్చేసారు మేడం, మీకు తెలుసా లేదు? ఆ సాంగ్ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. నేను ఎన్నిసార్లు చూసాను, రీల్స్ చేశారు, మీమ్స్ చేశారు, ఎన్నెన్నో చేశారు, చాలా బాగా చేశారు. ఒక రమణ గోగుల్ గారిలో వాయిస్ ఎలా ఉంటదంటే ఒక అద్భుతం ఉంటది మేడం, ఒక మాధుర్యం ఉంటది. ఆయన ఎప్పుడో ఒకసారి చేస్తాడు, ఎప్పుడో ఒక వాయిస్ చేస్తాడు, వండర్ఫుల్ అవుతుంది. ఇది మిలియన్ కోట్ల. డాకు మహారాజ్ లో ఎలా ఉన్నాయి? డాకు మహారాజ్ లో బాలకృష్ణ గారు చాలా కష్టపడి చేశారు మేడం. బాబీ గారి డైరెక్షన్ లో కమర్షియల్ మూవీ, అది సూపర్ గా ఉంటుంది మేడం. మేము కూడా ఎంతో కష్టపడి చేసాం మేడం అది మూవీ. ఎట్లా అంటే అది మామూలు మీకు అది ఫోటో కూడా పెట్టుంటారు మేడం, కింద మామూలుగా అది ఇసుకలో పెట్టి మామూలు కట్టేస్తుంటారు మేడం మమ్మల్ని. ప్రొఫెలర్స్ పెట్టి ఇసుక అన్ని పోస్తారు మేడం. మా మేడ అంత కష్టపడి చేసాం మేడం, చాలా బాగా వస్తుంది. బాబు గారు కూడా ఎంతో ప్రెస్టీజ్ గా తీసుకొని ఆ మూవీని చేశారు మేడం. చాలా బాగుండాలని, బాలయ్య బాబు గారి సినిమాలో హైలైట్ కావాలని ఎంతో నష్టాలు కోరి తీశాడు బాబీ గారి డైరెక్షన్.